హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రాంతా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమానంలో ఉన్న విశ్వానికి, శాంతికి, కాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి, సమస్త మూగజీవులకి, పంచభూతాలకి, భూమాతకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, లక్ష్మీ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నా వాయిస్ ఓకేనా మేడం? ఓకే మేడం, ఓకే. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి, నాకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్ ద యంగ్ లేడీ గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త మూగజీవులకి, సమస్త ప్రాణకోటికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, వింటున్న వారికి అందరికీ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ క్రైస్తవం అండ్ జెన్ ఓషో మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నందుకు. నిన్నటిది కొంచెం కంటిన్యూ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఒక క్రైస్తవ ప్రార్థనాలయం లోపల పైకప్పుకు చాలా సేపటి నుంచి నిచ్చెనపై నిలబడి రంగు వేస్తున్న పూజారి కాస్త విశ్రాంతి కోసం చేస్తున్న పని ఆపి కిందకి చూడగానే దూరంగా మేరీ మాత ముందు నిలబడి అదే పనిగా ప్రార్థిస్తున్న ఒక వృద్ధురాలు కనిపించి, ఎంత ఎత్తులో నిచ్చెనపై నిలబడి ఉన్నా అతను తానే దేవుడిలా భావిస్తూ ఆమెతో, దేవుని ఏకైక కుమారుడనైన జీసస్ క్రీస్తును నేనే, దేవుని ఏకైక కుమారుడైన జీసస్ క్రీస్తును నేనే, నీకేం కావాలో చెప్తే అది మా అమ్మతో నాన్నతో చెప్తా అన్నాడు. ఏ మాత్రం కళ్ళు కనబడని ఆ వృద్ధురాలు పైకి చూస్తూ, నోరు మూసుకో, నేను మీ అమ్మతో మాట్లాడుతున్నా అంటూ మళ్ళీ ప్రార్థన ప్రారంభించింది. ఇలా ఉంటుంది ప్రార్థన. ఎవరి కోసం, ఎవరిని ఉద్దేశించి మీరు ప్రార్థిస్తున్నారు? ధ్యానం ఎవరినో ఉద్దేశించింది కాదు, మీ అట్టడుగు లోతుల కోసం, మీ అత్యున్నత శిఖరాల కోసం మీరు చేసే అన్వేషణే ధ్యానం. వాటిని మీరు తెలుసుకుంటే అస్తిత్వపు అసలు రహస్యం మీకు తెలిసినట్లే. ఆ రహస్యమే జ్ఞానోదయం. అంతేకాని అది ఎవరో ఒక వ్యక్తి కాదు. ఆ రహస్యమే మిమ్మల్ని బుద్ధునిగా, దివ్యమైన వ్యక్తిగా మలుస్తుంది. సత్యం గురించి బుద్ధుడు ఏదైనా చెప్పగలడు, కానీ జీసస్ ఏమీ చెప్పలేడు. ఎందుకంటే జీసస్ వట్టి భ్రమలోనే జీవించాడు. సమకాలీన ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలకు జీసస్ ఒక పిచ్చివాడిగా కనిపిస్తాడు. అవును, జీసస్ నిజంగా పిచ్చివాడే. చివరి స్థితిలో అతనికి భ్రమ తొలగింది. శిలువ వేసినప్పుడు కూడా తన తండ్రి అయిన దేవుడు మేఘాలలోంచి వచ్చి తనను రక్షిస్తాడని జీసస్ గుడ్డిగా నమ్మాడు. కానీ అతన్ని రక్షించేందుకు మేఘాలలోంచి ఎవరూ రాకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైన జీసస్ చివరికి ఆకాశం కేసి చూస్తూ మళ్ళీ ఆకాశం వైపే, నన్నెందుకు మర్చిపోయావు తండ్రి అంటూ గట్టిగా అరిచాడు. గుడ్డి నమ్మకం ఫలితంగా ఇలా ఉంటుంది. గుడ్డి నమ్మకం ఫలితం ఇలా ఉంటుంది. సత్యంపై నమ్మకంతో మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోయారు. దేవుడు ఉన్నాడని ఎవరో చెప్పడం మీరు విని ఉంటారు, కానీ అదొక వదంతి మాత్రమే. దేవుణ్ణి చూసిన వ్యక్తిని మీరు ఎప్పుడైనా కలిసారా? ఎవరి నుంచి ఏ సత్యాన్ని వారు కాపాడుతున్నారు? సత్యం స్వతసిద్ధమైనది, దానికి రక్షణకే పని లేదు. మనలో ఉండేదే అది. దాన్ని కత్తి కోయలేదు, అణ్వాయుధాలు, అగ్ని దాన్ని దహించలేదు, చివరికి మరణం కూడా దాన్ని తాకలేదు. సత్యాన్ని రక్షించవలసిన అగత్యమే లేదు. దాన్ని తెలుసుకుంటే చాలు. నీటి బిందువు సముద్రంలో లీనమై మాయమైనట్లు సత్యం తెలిసిన మరుక్షణం మీరుగా ఉండరు. చిన్న గడ్డి పరక నుంచి కొన్ని లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నింగిలోని నక్షత్రాల వరకు
ఇటు చూసిన మీకు సత్యమే కనిపిస్తుంది. అనంత విజ్ఞానంతో అలరారే ఈ విశ్వం, ఈ అస్తిత్వమే సత్యం. సత్యం మీకు తెలియగానే మీరు క్రైస్తవుని గానో, మహమ్మదీయుని గానో, హిందూగానో ఉండరు. అస్సలు మీరుగానే ఉండరు. ఎందుకంటే మీరే సత్యమైపోతారు. ధ్యానం మిమ్మల్ని ఈ స్థాయికి చేరుస్తుంది. ప్రార్థన కేవలం భ్రాంతి మాత్రమే. అదొక ఓదార్పు తప్ప అంతకన్నా ఏమీ లేదు. కాదు. ఇది రెండవ విషయం, వారు చెప్పే నిజాయితీ గురించి. క్రైస్తవ విలువలన్నీ మీపై బయట నుంచి రుద్దినవే. అది ఒక రకంగా అది మనసుని నిబద్ధీకరించడమే. అంటే మనసుని నిబద్ధీకరించడమే చెప్తున్నా. నిజాయితీగా ఉండు, చిత్తశుద్ధితో ఉండు, అలా ఉండు, ఇలా ఉండు అని చిన్నప్పటి నుంచి మీకు చర్చిల్లోను, పాఠశాలల్లోను, కుటుంబంలోను, ఇరుగు పొరుగు వారు నిరంతరం నూరిపోస్తుండడంతో మీరు అలాగే తయారవుతారు. శతాబ్దాల తరబడి అన్ని మతాలు ఇదే చేస్తున్నాయి. అవి ఎవరిని సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా, నిజాయితీగా ఉండనీయకుండా బయట నుంచి బలవంతంగా విలువలను అంటగడుతున్నాయి. ఏ విలువనైనా బయట నుంచి బలవంతంగా మీపై రుద్దినప్పుడు అది మీ చర్మం పైనే ఉంటుంది. చర్మాన్ని కాస్త గోకగానే మీ నిజాయితీ మొత్తం పోయి మీలోని అనాగరిక వానరం బయటపడుతుంది. ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప కొడితే మీరు మరొక చెంప చూపండి అంటాడు జీసస్. క్రీస్తు బోధన ప్రచారం నిమిత్త ప్రతి గ్రామాన్ని సందర్శించే ఒక క్రైస్తవ సన్యాసి అక్కడ తాను చెప్పే ప్రతి ధర్మోపదేశంలోనూ దీనిని తప్పక ఉదహరించేవాడు. మామూలు మనుషులు అదొక గొప్ప ఈశ్వరాజ్ఞగా భావించేవారు. కానీ అదేమి ఈశ్వరాజ్ఞ కాదు. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఇలా ప్రతి గ్రామాన్ని సందర్శించే ఆ క్రైస్తవ సన్యాసికి ఒక గ్రామంలో ఎలాంటి నమ్మకాలు అపనమ్మకాలు లేని నిత్యాన్వేషి అయిన ఒక మల్లయోధుడు ఎదురయ్యాడు. అందరికి చెప్పినట్లుగానే ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప కొడితే మీరు మరొక చెంప చూపండి అని అతనితో అన్నాడు ఆ క్రైస్తవ సన్యాసి. వెంటనే ఆ మల్లయోధుడు ఆ క్రైస్తవ సన్యాసి చెంప మీద చాలా గట్టిగా కొట్టాడు. ఊహించని ఆ మల్లయోధుడు వెంటనే ఆ మల్లయోధుడు క్రైస్తవ సన్యాసి చెంప మీద చాలా గట్టిగా కొట్టాడు. ఊహించని ఈ పరిణామానికి కళ్ళు తిరిగిన ఆ క్రైస్తవ సన్యాసి జీసస్ మాటలు గుర్తు తెచ్చుకొని మళ్ళీ కొట్టాడులే అని మనసులో అనుకుంటూ ఆ మల్లయోధునికి తన రెండవ చెంప చూపించాడు. కానీ నిత్యాన్వేషి అయిన ఆ మల్లయోధుడు ఏమవుతుందో చూద్దాం అని మనసులో అనుకుంటూ ఆ క్రైస్తవ సన్యాసి చూపిన రెండో చెంప కూడా బలంగా కొట్టాడు. వెంటనే పైన ఉన్న నైతికత నశించిన ఆ క్రైస్తవ సన్యాసి కోపంలో రగిలి ఆవేశంలో బలహీనుడు కూడా రెచ్చిపోతాడు. మల్లయోధుని కొట్టడం ప్రారంభించాడు. వెంటనే ఆ మల్లయోధుడు, మీరు చెప్పేదేమిటి, చేసేదేమిటి, మీ ధర్మోపదేశాలన్నీ ఏమైపోయాయి అన్నాడు. వెంటనే ఆ క్రైస్తవ సన్యాసి అతనితో, జీసస్ రెండవ చెంప వరకే చూపించమన్నాడు, నేను అదే పని చేశాను. ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్లు చెయ్యొచ్చు. పైగా మళ్ళీ నీకు చూపించేందుకు నా దగ్గర మూడో చెంప నాలుగో చెంప లేవు. లెక్క ప్రకారం ఎవరైనా 2 చెంప నుంచి 3వ చెంపకు వెళ్ళాలి, కానీ అలా వెళ్ళలేం కదా. ఇప్పుడు నేనేమిటో చూపిస్తా అన్నాడు. ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప కొడితే బాగుంది మేడం, బాగుంది మేడం. 2 షాంపూలు చూపించమని అడిగాను, 3, 4 షాంపూలు చూపించమని లేదు కదా. 2వ చూపిస్తారా, 3వ చూపిస్తారా, 4వ చూపిస్తారా? ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప కొడితే మీరు మరొక చెంప చూపడం అంటే మీరేదో చాలా పవిత్రులని, దివ్యమైన వారని చెప్తున్నట్లే అంటాడు నిషే. నువ్వు నన్ను కొట్టినా నేను ప్రేమిస్తాను అనడం ఏంటి? ఎదుటి వ్యక్తిని నువ్వు మామూలు మనిషివని, నేను నీకన్నా గొప్పవాడిని, పవిత్రుడిని అని చెప్తున్నట్లే కదా. అంటే ఒక రకంగా మీరు ఎదుటి వ్యక్తిని ధర్మబద్ధంగా తక్కువ చేసి అవమానిస్తూ మీ అహాన్ని అతీత మానవుని స్థాయికి పెంచుకోవడమే అంటాడు నిషే. పైగా జీసస్ చెప్పిన దాన్ని కేవలం ఖండించడమే కాకుండా ఎవరైనా మీ చెంపపై కొడితే వెంటనే మీరు అతని చెంపపై కొట్టడం మీ బాధ్యత అని సలహా ఇస్తాడు. అలా కొట్టడం అతనికి అవమానించడం కాదని, అలా చేయడం ద్వారా అతనిని మీరు మీతో సమానంగా గౌరవించడమే అవుతుందని నిషే అంటాడు. ఈ విషయంపై ఇలా ఆలోచించిన వ్యక్తి బహుశా చరిత్ర మొత్తంలో నిషే ఒక్కడే. అందుకే నేను నిషే వాదనను మెచ్చుకుంటాను, కానీ జీసస్ చెప్పిన దాన్ని అంగీకరించలేను. ఎందుకంటే
జీసస్ తాను మామూలు మనిషి కాదని, ఆ దేవుని ఏకైక కుమారుడనని నటించేవాడు. అతను ఎప్పుడు చాలా ఎత్తులో నిలబడి అందరితో మాట్లాడేవాడే కానీ ప్రతి మనిషి దగ్గరకు వచ్చి పలకరించేవాడు కాదు. పైగా తాను గొర్రెల కాపరినంటూ మొత్తం మానవాళిని గొర్రెల మందం చేసేసాడు. అంటే జీసస్ చాలా అహంకారి అని ఇక్కడ స్పష్టం అవుతూనే ఉంది. బయట నుంచి విధించిన విలువలు ఎప్పటికీ మీ ఉనికి కేంద్రాన్ని చేరుకోలేవు. బావిలోంచి నీరు వచ్చినట్లు మీ ఉనికి కేంద్రం నుంచి వెలువడిన విలువలే ప్రామాణికమైన విలువలవుతాయి తప్ప వేరేవి కావు. రోజువారీ జీవితంలో మీరు మీ అంతరంగాన్ని వెలిబుచ్చుతూ జీవించడమే విద్య పరమాత్మ. అంటే మీ నిజాయితీ, మీ ప్రేమ, మీ కరుణ మీ అంతరంగం నుంచి రావాలి తప్ప ధర్మ గ్రంథాల నుంచి, రబ్బీలు, బిషప్పులు, శంకరాచార్య పరంపర, అయతొల్లా కోమైని బోధల నుంచి అవి రాకూడదు. వాటంతటా వారందరూ కపటనట్లు. వేల సంవత్సరాల నిబద్ధీకరణ వల్ల మీరు ఎప్పుడు నిజాయితీ గురించి ఆలోచించలేదు. నిన్నటి నిజాయితీ కాకపోవచ్చు, నేటి నిజాయితీ రేపటి నిజాయితీ కాకపోవచ్చు. జీవితమే ఒక ప్రవాహం. అసలైన నిజాయితీ ఏ చర్చికో, ఏ సమాజానికో, ఏ దేవునికో పరిమితమై ఉండదు. వర్తమానం పట్ల బాధ్యత వహించడమే అసలైన నిజాయితీ. అలా ఉండాలంటే చాలా ఎరుక అవసరం. గత భవిష్యత్తుల పట్ల కాకుండా మీరెప్పుడు వర్తమానం పట్ల నిజాయితీగా ఉండాలి. కానీ వర్తమానం ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. అసలైన నిజాయితీ పరుడు అస్తిత్వంతో ఎప్పుడు సామరస్యంగా ఉంటూ, దానిలో లీనమై అనుక్షణం దానిలా ఉంటూ, దానితో పాటు మారుతూ ముందుకు పోతాడే కానీ ఎప్పుడు వెనకబడడు. దీనినే నేను నిజాయితీ అని. క్రైస్తవుల నిజాయితీకి అర్థం బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కాదు. క్రైస్తవ మతం మూల స్తంభాలలో బాధ్యత కూడా ఒకటైనప్పటికీ వారి దృష్టిలో బాధ్యత అంటే కర్తవ్యం. ఈ తల్లిదండ్రులు, స్నేహితులు, పొరుగువారు, చర్చి, దేవుడు ఇలా అందరి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి అంటే అర్థం వారందరి పట్ల మీరు మీ కర్తవ్యం నిర్వర్తించాలని. నా దృష్టిలో రెస్పాన్సిబిలిటీ అనేది ఒక పదం కాదు, అది రెస్పాన్స్ ఎబిలిటీ అనే రెండు పదాలు. రెస్పాన్స్ ప్లస్ ఎబిలిటీ అంటే స్పందించే గుణాన్ని కలిగి ఉండడం అని. లోతైన ఎరుక కలిగిన వ్యక్తి మాత్రమే దేనికైనా స్పందించగలడు. అతని స్పందన అతని ఉనికి మూలం నుంచి వస్తుందే కానీ అది దేనికో ప్రతిచర్య కాదు, నిబద్ధీకరణ నుంచి వచ్చింది అసలే కాదు. ఉదయించే సూర్యునిలా దేవుడున్నాడా అని ఒకడు బుద్ధుడిని అడిగాడు. వెంటనే బుద్ధుడు దేవుడు లేడు అన్నాడు. మధ్యాహ్నం మరొకడు వచ్చి దేవుడున్నాడా లేడా అని బుద్ధుడిని అడిగాడు. వెంటనే బుద్ధుడు దేవుడున్నాడు, కానీ ఒక వ్యక్తిగా కాకుండా ఒక గుణంలా ఉన్నాడు అన్నాడు. సాయంత్రం మరొకడు వచ్చి నాకేమీ తెలియదు, నేను అజ్ఞానిని, కానీ అస్తిత్వ వాస్తవాన్ని, ఇంకా చెప్పాలంటే వాస్తవ దైవాన్ని అన్వేషించే విషయంలో దయచేసి మీరు నాకు సహాయం చేయగలరా అని అడిగాడు. వెంటనే బుద్ధుడు ఏ సమాధానం చెప్పకుండా అతని ఎదురుగా పద్మాసనం కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. వెంటనే అతను కూడా బుద్ధుని ఎదురుగా పద్మాసనం వేసుకొని కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఇద్దరి మధ్య గాఢమైన నిశ్శబ్దం అనుకుంది. కాసేపటికి ఇద్దరు ఒకేసారి కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకున్నారు. వెంటనే ఎదుటి వ్యక్తి బుద్ధుని పాదాలకు నమస్కరించి నాకు కావలసింది దక్కింది, నా అన్వేషణ ముగిసింది, ధన్యుడను అని వెళ్ళిపోయాడు. బుద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదంతా పక్కనే ఉండి గమనించిన బుద్ధుని సేవకు అంకితమైన ఆనందుడు బుద్ధునితో చాలా గందరగోళంగా ఉంది. ఒకడితో మీరు దేవుడు లేడన్నాడు, మరొకరితో దేవుడు ఉన్నాడన్నారు, ఇంకొకడితో మీరు ఏమి చెప్పకపోయినా అంతా తెలిసిందే వెళ్ళిపోయాడు. ఏంటిదంతా, మీరెందుకు అలా చేశారు అన్నాడు. వెంటనే బుద్ధుడు నువ్వు నన్నేమీ అడగలేదు, నేనేమి నీకు చెప్పలేదు అన్నాడు. అది సరే, కానీ అంతా నేను నా కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను, అడగకుండా ఇలా ఉండగలను అన్నాడు ఆనంద్. సరే విను. ముందు వచ్చిన వాడు నాస్తికుడు, తర్వాత వచ్చిన వాడు ఆస్తికుడు, మూడవ వాడు అమాయకుడు. నాకు ఎలాంటి వేదాంతాలు, వితండవాదాలు, పూర్వ నిశ్చితాభిప్రాయాలు, సాంప్రదాయ విధానాలు లేవు. అందువల్ల నేను ఎవరికి ఏం కావాలో అదే చెప్తాను. ఉదాహరణకి రకరకాల గుర్రాలు ఉంటాయి. ఒక గుర్రం కొడితేనే కదులుతుంది, మరొక గుర్రం కొరడా శబ్దం వినగానే కదులుతుంది. కాబట్టి దాన్ని కొట్టే అవసరం ఉండదు. ఇంకొక గుర్రానికి కొరడా శబ్దం కూడా అవసరమే ఉండదు, అది కొరడాని చూడగానే కదులుతుంది.
మనుషులు కూడా అంతే. రకరకాల మనుషులు రకరకాలుగా స్పందిస్తారు. కాబట్టి నేను ఏదో ఒక ఖచ్చితమైన వితండవాదాన్ని అనుసరించలేదు. అలా చేస్తే నేను బాధ్యతతో ఉన్నట్లు కాదు. అప్పుడు నేను వారి పట్ల నిజాయితీగా ఉండలేను. వారికి ఏం కావాలో తెలుసుకోలేను. కాబట్టి ఎవరికి ఏం కావాలో అలాగే నేను స్పందిస్తాను. ఇదే నా నిజాయితీ, ఇదే నా బాధ్యత. నేను అద్దం లాంటి వాడిని. నువ్వు అద్దంలోకి చూసినప్పుడు నీ ముఖమే అందులో నీకు కనబడుతుంది. అలాగే గాడిదకు దాని ముఖమే కనిపిస్తుంది. అద్దం కేవలం ప్రతిబింబిస్తుంది తప్ప దానికి ఎలాంటి సొంత భావాలు ఉండవు అన్నాడు బుద్ధుడు ఆనందంతో. బుద్ధుడు పినతండ్రి కొడుకే ఆనందుడు. చిన్నప్పుడు ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. అసలైన నిజాయితీ పరుడు అద్దంలా ప్రతిబింబిస్తుంటాడు. అతను ఎప్పుడు ఎలాంటి వాగ్దానాలు చేయడు. ఎందుకంటే వాగ్దానాలన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? కాబట్టి అతను ఎప్పుడు వర్తమానం ప్రకారం నడుచుకుంటాడు. ఎరుక కలిగిన మనిషి అనుక్షణం నిజాయితీతో జీవిస్తాడు. ఆ నిజాయితీ అతని సంపూర్ణ చైతన్యం నుంచి వచ్చింది. ఏ చర్చి నుంచో, ధర్మ గ్రంథాల నుంచో, గతంలో ఇచ్చిన వాగ్దానాల నుంచో వచ్చింది కాదు. అతను ఎప్పుడు గతాన్ని పట్టుకొని వేలాడాడు. క్రైస్తవుల నిజాయితీతో పాటు ఇతర మతాల నిజాయితీ కూడా ఒక చర్యకు ప్రతిచర్య, స్పందన కాదు. వారికి ఏవో చెప్పడం జరిగింది. మరమనుషుల్లా వారు వాటిని మీ మనసు కూడా మరమనిషి. మనసును ఏది చేయమంటే అదే చేస్తుంది. నిజాయితీగా ఉండు అంటే అది నిజాయితీగానే ఉంటుంది. కానీ అది పైన ఉండే అర్థం లేని నిజాయితీ. మాస్కో విశ్వవిద్యాలయంలో సంస్కృతాన్ని బోధించే నా స్నేహితుడు ఒకసారి ఒక అబ్బాయిని, నీకు దేవునిపై నమ్మకం ఉందా అని అడిగాడు. వెంటనే అబ్బాయి, దేవుడా అతనెవరు? ఎప్పుడో గతంలో చీకటి యుగాల నాటి మానవులు ఇలాంటి మూర్ఖ విషయాలన్నింటినీ గుడ్డిగా నమ్మేవారు. మీరు నిజంగా దేవుణ్ణి చూడాలనుందా? వాడు మ్యూజియంలో ఉన్నాడు అన్నాడు. ఈ విషయం నా మిత్రుడు నాతో చెప్పాడు. పరిస్థితి నీకు అర్థం కాలేదు. ఆ అబ్బాయి చక్కగా స్పందించాడు అనుకోవద్దు. అదొక రకమైన నిబద్ధీకరణ. వాడికి దేవుడు లేడు అనే నాస్తికవాదాన్ని నూరిపోశారు. వాడు దాన్నే చెప్తున్నాడు. వాడిని అడిగినట్లుగా భారతదేశంలో ఏ అబ్బాయిని అడిగినా వాడు దేవుడు ఉన్నాడు అని చెప్తాడు. ఎందుకంటే వాడికి ఆస్తికవాదాన్ని నూరిపోశారు కాబట్టి వాడు అలాగే చెప్తాడు. ఒక క్రైస్తవుడు దేవుడు ఉన్నాడంటాడు, ఒక సౌమ్యవాది దేవుడు లేడంటాడు. క్రైస్తవులు దేవుడిని నమ్ముతారు, సౌమ్యవాదులు దేవుడిని నమ్మరు. ఈ నమ్మకాలు అపనమ్మకాలు మనసులలోనివే, కానీ అవి మీరు స్వయంగా అనుభవించి తెలుసుకున్నవి కావు. కనీసం మీ గురించి మీరు తెలుసుకోలేరు. అలాంటప్పుడు మీరు ఎలా నిజాయితీగా ఉండగలరు? మీరు మీలాగే ఉంటూ మీ గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు నిజాయితీగా ఉండే అవకాశం ఉంటుంది. నువ్వులా ఉండు అని సోక్రటీస్ తర్కబద్ధంగా హేతుబద్ధంగా చెప్పాడు, కానీ పూర్తిగా చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతను ధ్యాని కాడు. ప్రపంచ మార్మికులందరూ నువ్వులా ఉండు, శాశ్వతమైన ఈ అనంత అస్తిత్వంలో అలాగే లీనమైపో అంటారు. అప్పుడు ఆ శాశ్వతత్వం నుంచి బయటకు వచ్చి దేనికైనా మీరు ఒక వాహకం అవుతారు. అంటే మీరు దేన్ని అడ్డకుండా ఖాళీగా ఉండి వెదురుగుట్టం ఫ్లూట్ అవుతారు. బాగుంది మేడం ఇది. శాశ్వతత్వం నుంచి బయటకు వచ్చి దేనికైనా మీరు ఒక వాహకం అవుతారు. అంటే మీరు దేన్ని అడ్డుకోకుండా ఖాళీగా ఉండే వెదురుగొట్టం ఫ్లూట్ అవుతారు. దానిపై ఏ పాట పాడినా అది వేణుగానం అవుతుంది. అంటే అస్తిత్వం ఏ పాట పాడాలనుకున్నా అది మీ ద్వారా పాడుతుంది. చేయాలనుకుంటే అది మీ చేత చేయిస్తుంది. మీరు కేవలం దేన్ని అడ్డుకొని ఖాళీ వాహకం మాత్రమే. మీలో నేను నాది అనేది ఏది ఉంటుంది అంటే అస్తిత్వం చెప్పినట్లుగా స్పందించేందుకు మీరు ఒక పవిత్ర మార్గం అవుతారు. అప్పుడే సత్యము, ధర్మము, నిజాయితీ అన్నిటిలో ఉంటాయి. కానీ సంపూర్ణత్వం అనేది పూర్తి భిన్నమైన అంశం. దాని గుణం విభిన్నంగా విశిష్టంగా ఉంటుంది. ఒక రకంగా అది మీ సొంత బాణి. మీరు ఎవరిని అనుసరించట్లేదు. అనుసరించడం అనేది ఎప్పుడూ తప్పే. మీరు చక్కగా ఈ అస్తిత్వంతో ఏకమై ఉన్నారు. ఇక మూడవ విషయం, క్రైస్తవ సన్యాసుల విశ్వాసం గురించి అడిగారు. ఎవరి పట్ల విశ్వాసంగా ఉండాలి? మీకే తెలియని దేవుని పట్ల విశ్వాసంగా ఉండాలా, లేక చర్చి పట్ల విశ్వాసంగా ఉండాలా?
గుర్తుంచుకోండి, జీసస్ క్రీస్తు యూదుడు. అతను యూదుడుగా పుట్టి యూదుడుగా జీవించి యూదుడిగా మరణించాడు. అతను ఎప్పుడు క్రైస్తవుడు, క్రీస్తు అనే పదాలను వినలేదు. జీసస్ మరణించిన 300 సంవత్సరాల తర్వాత సువార్తలు గ్రీకు భాషలోకి అనువాదమయ్యాయి. హిబ్రూ భాషలోకి మైసయ్య అనే పదానికి గ్రీక్ పదమే క్రీస్తు. తర్వాత ఈ క్రీస్తు అనే గ్రీక్ పదం నుంచి క్రైస్తవుడు అనే పదం వచ్చింది. క్రైస్తవ మతాన్ని జీసస్ క్రీస్తు స్థాపించలేదనే విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. క్రీస్తు మరణించిన 80 సంవత్సరాల తర్వాత అతని గురించి ఏమీ తెలియని వారు క్రైస్తవ మతాన్ని ప్రారంభించారు. ఇప్పుడు క్రైస్తవ పండితులు కూడా క్రైస్తవ సువార్తలు అపోస్తలులు రాసినవి కావు అనే తుది నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే క్రైస్తవ సువార్తలలో వివరించిన కొండలు, నదులు, సరస్సులు ఆయా ప్రాంతాలలో లేకపోవడంతో అవన్నీ జీసస్ క్రీస్తు గురించి ఏమి తెలియని వారే రచించారని అన్ని మతాల కన్నా అత్యంత కుహునా మతమే క్రైస్తవ మతం. దానితో జీసస్ కి ఎలాంటి సంబంధం లేదు. జీసస్ ప్రతినిధిగా వ్యవహరించే పోప్ మీరందరూ అతని పట్ల, అతని స్వార్థ ప్రయోజనాల పట్ల విశ్వాసపాత్రులుగా ఉండాలని కోరుకుంటాడు. క్రైస్తవ మతం అత్యంత ప్రమాదకరమైంది, విషపూరితమైనది. ఎందుకంటే దేవుడే ఈ ప్రపంచాన్ని అత్యుత్తమంగా సృష్టించాడని, అందువల్లే అతని పట్ల, అతను సృష్టించిన దాని పట్ల మీరు విశ్వాసంతో ఉండాలి తప్ప ఏదో విప్లవాత్మకమైన ధోరణితో మీరు దాన్ని మార్చవలసిన పని లేదని అది ప్రజలకు బోధిస్తుంది. పెట్టుబడిదారుడుగానే ఉండాలి, బీదవాడు బీదవాడుగానే ఉండాలి. అలా ఉండడమే దేవుడికి కావాలి. మీరు స్త్రీ అయినా పురుషునితో సమానం కాకపోయినా మీరు అలా ఉండడమే దేవుడికి కావాలి. ఎందుకంటే దేవుడి ప్రపంచాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా సృష్టించారు. కాబట్టి క్రైస్తవ మతం సృష్టినే నమ్ముతుంది తప్ప పరిణామ క్రమాన్ని నమ్మదు. ఈ తేడాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చార్లెస్ డార్విన్ పుస్తకాలన్నింటినీ నిషేధించాలని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రయత్నించాడు. ఎందుకంటే పరిణామ క్రమాన్ని బోధించిన డార్విన్ సిద్ధాంతం సృష్టి భావనకు వ్యతిరేకంగా ఉంది. అందుకే పరమ క్రైస్తవ ఛాందసవాది అయిన రోనాల్డ్ రీగన్ అన్ని గ్రంథాలయాలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల నుంచి డార్విన్ పుస్తకాలను తొలగించాలనుకున్నాడు. దేవుడి ప్రపంచాన్ని యథాతథంగా ఉన్నట్లుగా సృష్టించాడు. కాబట్టి మీరు దాన్ని అంగీకరించాల్సిందే తప్ప పరిణామ క్రమంతో ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. అంటే ఒకవేళ మీరు బీదవారైతే బీదవారుగానే ఉండిపోవాలి. దేవుడు ఒకడిని ధనవంతుడిగా మరొకడిని ముష్టివాడిగా ఏం చేస్తే మంచిదో ఆ దేవుడికి బాగా తెలుసు. కాబట్టి దేనిని మార్చాలన్నా అది దేవుడే చేయాలి తప్ప మీరు కాదు. ప్రపంచ సామాజిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుకు క్రైస్తవ మతం ఎప్పుడూ వ్యతిరేకమే. క్రైస్తవులు చెప్పే విశ్వాసం అనే పదం వెనకాల దాగి ఉన్న వాస్తవం అదే. దేవుని పట్ల, అతని సృష్టి పట్ల మీరు విశ్వాసంతో ఉండాలి తప్ప దాన్ని మెరుగుపరిచేందుకు మీరు ఎప్పుడూ ప్రయత్నించారు. మీరు దేవుడి కన్నా తెలివైన వారు అనుకుంటున్నారా? దేవుడు సంపూర్ణుడని, అందువల్ల అతను సృష్టించింది ఏదైనా సంపూర్ణంగానే ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. సంపూర్ణమైన దాని నుంచి సంపూర్ణమైనది మాత్రమే వస్తుంది. కాబట్టి దరిద్రం, ఆకలి బాధల ప్రపంచం కూడా అలా ఉండాల్సిందే. ఎందుకంటే ఎంతమంది పిల్లలనైనా కనండి అని ఆదాం అవ్వలకు దేవుడు చెప్పాడు. అందుకే కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించరాదని, సంతాన నిరోధక సాధనాలను వాడరాదని క్రైస్తవ చర్చి ఇప్పటికే చెప్తూనే ఉంది. కావలసినంత మంది పిల్లల్ని పుట్టించి అన్ని దేశాల కంటే మనమే ఈ విషయంలో ముందున్నాం. ఇదేమైనా ఘనకార్యమా? దేశ జనాభాలో సగం మంది ఆకలి చావలసి వస్తుంటే క్రైస్తవులు మాత్రం సంతానోత్పత్తి చేస్తూనే ఉండాలని, అది దేవుని ఆజ్ఞ అని, దీనిని మార్చరాదని చెప్తూనే ఉంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని శాస్త్రీయంగా నేను నిరూపించిన దానిని మార్చి రాయమని నన్నెందుకు బలవంత పెడుతున్నారో అర్థం కావట్లేదన్నాడు గెలీలియో పోప్తో. మీరు ఏం చెప్పినా నేను వినను, ఎందుకంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్లుగా బైబిల్లో ఉంది. బైబిల్లో ఒక విషయం తప్పు అని రుజువైన తక్కినవన్నీ కూడా తప్పే అని అందరూ అనుకుంటారు. బైబిల్ తప్పైతే నా అమోఘత్వం గతేం కాని అన్నాడు పోప్ గెలీలియోతో. కాబట్టి సత్యమైనప్పటికీ వితండవాదమే ముఖ్యం. అది వాస్తవం కాకపోయినా, మూఢనమ్మకమే అయినా మానవాళిని మారణహోమం చేసే అలాంటి మూఢనమ్మకాలన్నిటి పట్ల మీరు విశ్వాసంతో ఉండాల్సింది. పైగా మీరు
పోరాడాల్సి వచ్చినప్పటికీ క్రైస్తవులు కాని వారందరూ నీచ మానవులే అని, అలాంటి వారందరూ క్రైస్తవులుగా మారాల్సిందేనని, లేకపోతే వారు ఎప్పటికీ రక్షించబడరని ప్రచారం చేయాలి అని బైబిల్ చెప్తుంది. ఆ రకంగా మతపరమైన ధర్మయుద్ధాలు సృష్టించబడ్డాయి. ప్రపంచంలోని చాలా మంది ప్రజలను క్రైస్తవులే చంపేశారు. ఏ ఇతర మతస్థులు ఇంత దారుణం చేయలేదు. ఈ విషయంలో మహమ్మదీయులు 2వ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ క్రైస్తవులే అందరికన్నా అగ్రస్థానంలో ఉన్నారు. దానికి వారు చాలా చక్కని సాకులే చెప్తారు. క్రైస్తవులు మాత్రమే కాదు, జీసస్ కూడా దేవుని స్వర్గానికి వెళ్ళిన వారందరూ నా ద్వారా వెళ్ళిన వారే. అందుకే నేను మార్గం తప్ప మరొక మార్గం లేదు, కాబట్టి బలవంతంగానైనా ప్రజలను నా దారికి తీసుకురండి అన్నాడు. క్రైస్తవులుగా మారమని బలవంత పెట్టే క్రమంలో వారు ప్రజలను చంపుతున్నారు. మరణమా క్రైస్తవమా, ఈ రెండింటిలో ఏదో ఎంచుకోక తప్పదు. మరణానికి భయపడే బలహీనులు క్రైస్తవ మతాన్ని ఎంచుకుంటారు. కాబట్టి క్రైస్తవునిగా మారకపోతే చంపేస్తామని భయపెడితే సరిపోదు. గొప్ప సదుద్దేశంతోనే అంతా జరిగింది. ఆ సమస్యని మీరు అర్థం చేసుకోవాలి. సదుద్దేశాలే నరకానికి దారి తీస్తాయి అనే పాత సామెత దీనికి చక్కగా సరిపోతుంది. ప్రస్తుతం క్రైస్తవేతరులపై క్రైస్తవులు చేస్తున్న ధర్మయుద్ధాలు వారందరూ స్వర్గానికి వెళ్ళాలి అని గొప్ప సదుద్దేశంతోనే చేస్తున్నవి. ఎందుకంటే చెప్పిన మాట వినట్లేదు, కాబట్టి వారిని చంపాల్సిందే. అప్పుడే క్రైస్తవులుగా మారకపోతే ఏమవుతుందో మిగిలిన వారికి తెలుస్తుంది. మీ శత్రువులు మీ పొరుగు వారిని ప్రేమించాలంటారు జీసస్. శత్రువులను చంపుతూ అవన్నీ వట్టి మాటలే అని క్రైస్తవ మతమే నిరూపించింది. ఆ మారణ హోమానికి జీసస్ క్రీస్తే బాధ్యుడు. ఎందుకంటే నా కూడా లేని వారందరూ నాకు వ్యతిరేకులే అన్నాడు జీసస్. ఎంత చండాలమైన రాజకీయ ప్రకటనతో అర్థమైంది. ఇదా ధార్మికత? హిట్లర్, స్టాలిన్, ముసోలిని లాంటి వాళ్ళు అలా అనగలరేమో కానీ ఒక ధార్మికుడు అలా అనలేడు. ఒక వ్యక్తి మీ కూడా లేనంత మాత్రాన అతను మీకు వ్యతిరేకి అనాల్సిన అవసరం లేదు. అవసరం ఏముంది? అతను తటస్థంగా కూడా ఉండొచ్చు కదా. అలాంటి వారిని మీరెందుకు వదిలేస్తున్నారు? ఇదంతా నిరుంకషత్వమే, మానవాళికి వ్యతిరేకమే, అంతే తప్ప ధార్మికత ఏ మాత్రం కాదు. ప్రజలు తామకు కావలసిన మార్గాన్ని ఎంచుకోనివ్వకుండా క్రైస్తవులుగా మారమని, క్రైస్తవ మతం పట్ల విశ్వాసంతో ఉండాలని మీరు వారి బలవంత పెడుతున్నారు. నిజానికి వారి దృష్టిలో విశ్వాసంతో ఉండండి అంటే అర్థం బానిసలుగా ఉండమని. సమాజం ఎన్ని తరగతులుగా విడిపోయినా మీరు దానిని మార్చరు. కొంతమంది అధిక ధనవంతులవుతూ అనేక లక్షల పేదలను సృష్టిస్తున్న దేవుడికి కావాల్సింది అదే కాబట్టి అతని పనిలో మీరు తలదూర్చకూడదంటుంది క్రైస్తవ మతం. ఇదేమి ధార్మిక భావన కాదు. ధనికులను ధనికులుగా, బీదలను బీదలుగా, బానిసలను బానిసలుగా, స్త్రీలను అదపులుగా ఉంచే అత్యంత కపట వ్యూహమే ఇది. విశ్వాసం అనే అందమైన పేరు మీద పరమ చండాలమైన వాటన్నిటిని క్రైస్తవ మతం సమర్థిస్తుంది. మీరేం చేయాలో నేను చెప్తాను. మీరు మీలోని సత్యాన్ని తెలుసుకొని దాని పట్ల విశ్వాసంతో ఉండండి. ఆ సత్యం ప్రపంచంలో ఒక పెద్ద విప్లవాన్ని తీసుకొస్తుంది. అలాగే ఆ సత్యం పట్ల మీకుండే విశ్వాసం ఒక నూతన ప్రపంచాన్ని, ఒక నూతన మానవాళిని చక్కని ఆరోగ్యంతో ఎప్పుడు ఆనందిస్తూ పరమానందంతో ఉండే ఒక నవీన మానవుడిని తయారు చేస్తుందే తప్ప పైన చెప్పిన క్రైస్తవ భావనలోని విశ్వాసంలా బానిస భావనతో ఎప్పుడు ఉండదు. ఒక చక్కని నిర్ణయం తీసుకునే సమయం వచ్చేసింది. అన్ని మతాలు, ప్రత్యేకించి క్రైస్తవ మతం మరీ పాతబడి మురిగిపోయాయి. ప్రపంచంలోని అతిపెద్ద మతం క్రైస్తవ మతం. ప్రపంచ జనాభాలో సగం మంది క్రైస్తవులే, కానీ వారందరూ అర్థం లేనివన్నీ మాట్లాడతారు. జీసస్ క్రీస్తు పునరుద్ధానం వంటివే వారికి ఉన్న. జీసస్ క్రైస్తవ్ శిలువపై మరణించలేదు. అలాంటప్పుడు అతను ఎలా పునరుద్ధానం అవ్వగలడు? అంటే నెక్స్ట్ బర్త్. అతని సమాధి భారతదేశంలోని కాశ్మీర్ లో ఉంది. అదంతా ఒక పెద్ద కథ. జీసస్ ని కాపాడేందుకు ఒక అత్యంత ధనవంతుడైన జీసస్ శిష్యుడు రోమన్ గవర్నర్ పోంటియస్ పిలేట్లు వేసిన పథకమే అది. శిలువ శిక్షకు సాధ్యమైనంత ఆలస్యం చేయాలనే ఉద్దేశంతో పోంటియస్ పిలేట్ శిక్ష అమలు చేసేందుకు శుక్రవారాన్ని నిర్ణయించాడు. ఎందుకంటే
శనివారం యూదుల సెలవు దినమైన సబ్బాత్. ఆ రోజు యూదులు ఏ పని చెయ్యరు. శుక్రవారం సూర్యాస్తమయం కాగానే సబ్బాత్ మొదలవుతుంది. ఇదే అసలు రహస్యం. పైగా తాను వచ్చిన తర్వాతే శిక్ష అమలు చేయాలని ఆజ్ఞలు జారీ చేసి ఆ రోజు అతను కావాలని చాలా ఆలస్యంగా వచ్చి జీసస్ తో మాట్లాడాడు. తర్వాతే కొండపైకి ఊరేగింపు మొదలైంది. ఇదంతా శిక్ష అమలు ఆలస్యం చేసేందుకే. కొండపై శిలువ శిక్ష అనుభవిస్తున్న వారు వేల మంది ఉన్నారు. జీసస్ కు 33 ఏళ్లు. చాలా ఆరోగ్యంగా ఉంటాడు. పైగా ఒక వడ్రంగి కొడుకు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకురావడమే జీసస్ కు అలవాటు. అందుకే మీ శిలువను మీ భుజాలపైనే మోసుకెళ్లాలి అని జనానికి చెప్పడం అతనికి చాలా సులభం. తన శిలువను తానే కొండపైకి మోసుకెళ్తూ అది చాలా బరువుగా ఉండడంతో దారిలో 3 సార్లు కింద పడ్డాడు జీసస్. యూదుల శిలువ చాలా నిదానంగా చంపుతుంది. కేవలం 4 మేకులను 2 చేతులలో 2 కాళ్లలో కొట్టి శిలువపై వేలాడదీస్తారు. మెల్లిమెల్లిగా శరీరం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అదొక రకమైన చిత్రహింస. ఒక ఆరోగ్యవంతుడు శిలువపై మరణించేందుకు 48 గంటలు పడుతుంది. శిలువ కన్నా కరెంటు కుర్చీకే కనికరం ఎక్కువ. కానీ దేవుడు దాన్ని సృష్టించలేదు. మొత్తానికి శుక్రవారం మధ్యాహ్నం చాలా ఆలస్యంగా జీసస్ ను శిలువ వేశారు. జీసస్ శిలువపై ఉన్నది కేవలం 6 గంటలు మాత్రమే. ఇంతవరకు చరిత్రలో యోధులు శిలువపై 6 గంటలలో చనిపోయిన వారు ఎవరూ లేరు. పైగా జీసస్ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. సూర్యాస్తమయం కాగానే సబ్బాత్ కాబట్టి జీసస్ ను ఒక గుహలో బంధించి సబ్బాత్ రోజున యూదులు పని చేయరు కాబట్టి ఆ గుహకు 2 రోమన్లను కాపలా పెట్టి అందరూ వెళ్ళిపోయారు. అలా జరగాలనే ఒక పథకం ప్రకారమే అలా చేయడం జరిగింది. అర్ధరాత్రి కాగానే జీసస్ అనుచరులు అతన్ని గుహ నుంచి తప్పించి వైద్యం చేయించారు. గాయాలు చిన్నవే కాబట్టి తొందరగానే మానిపోయాయి. దాంతో జీసస్ అనుచరులు మళ్ళీ జూడియాకు వెళ్ళావంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని జీసస్ కు సలహా ఇచ్చారు. దాంతో మనసు మార్చుకున్న జీసస్ అక్కడి నుంచి భారతదేశం వచ్చాడు. యూదుడైన మోజెస్ గురించి జీసస్ వినే ఉంటాడు. గతించిన ఒక యోధుల తెగకు కనుక్కునేందుకు ఆకలి దప్పులతో అలమటిస్తూ ఎడారి ప్రాంతమైన సౌదీ అరేబియా అంతా వెతికాడు మోజెస్. 40 సంవత్సరాల పాటు సాగిన ఆ అన్వేషణలో అతని అనుచరులలో 3 వంతుల మార్గ మధ్యలోనే చనిపోగా, అందుకే యూదులు మోజెస్ ని ఎప్పుడూ క్షమించలేరు. కొంతమంది తప్పిపోయారు. మిగిలిన వాళ్ళు ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఆ 4 దశాబ్దాల కాలంలో కొత్త తరం పుట్టుకొచ్చింది. 3వ తరం కూడా మొదలైంది. కొత్త తరానికి ఈజిప్ట్ గురించి, బానిసత్వం గురించి, దేవుడు మోజెస్ల సమావేశం గురించి, 10 ఈశ్వరాజ్ఞల గురించి ఏమీ తెలియకపోవడం. ఇంత చండాలంగా ఉన్న ఈ ప్రదేశమా ఆ దేవుని పవిత్ర భూమి. దీనికోసమా మా తాత ముత్తాతలందరూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఎడారిలో చనిపోయారు అనడమే కాక మోజెస్ ను పట్టించుకోవడం మానేశారు. అనంతరం మోజెస్ కు అర్థమైంది, ఇక మోజెస్ వచ్చిన వారేమో ఇక్కడ లేరు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి తప్పించుకోవాలనుకున్న మోజెస్ వారితో మీరు ఇక్కడే ఉండండి, తప్పిపోయిన వారిని నేను మళ్ళీ వెతుకుతా అన్నాడు. తప్పిపోయిన గిరిజన తెగ చివరికి అతి పవిత్రమైన అత్యంత సుందరమైన కాశ్మీర్ కు చేరుకుంది. కాశ్మీర్ మీదుగా భారతదేశానికి వచ్చిన మొఘల్ చక్రవర్తి బాబర్ కాశ్మీర్ అందాలకు ముగ్ధుడై పరవశించిపోతూ స్వర్గం అనేది ఎక్కడైనా ఉంది అంటే ఇదే అన్నాడు. మోజెస్ కాశ్మీర్ లో మరణించాడు. అతని సమాధి జీసస్ సమాధి ఒక కొండ పక్కనే ఉన్న చెట్ల కింద పక్కనే ఉంది. ఈనాటికి ఒక యూదుల కుటుంబం ఆ సమాధులను సంరక్షిస్తుంది. ఈ 2 సమాధులు మాత్రమే శిలాఫలకాలపై హిబ్రూ భాషలో రాసిన సమాధులు. ఇప్పుడు భారతదేశంలో యూదులు లేరు. కాశ్మీర్ లోని యూదులందరినీ మహమ్మదీయులు బలవంతంగా మహమ్మదీయులుగా మార్చేశారు. మోజెస్ జీసస్ దేవుని ప్రవర్తనని మహమ్మద్ అంగీకరించినందువల్లనే వారి సమాధులను మహమ్మదీయులు నాశనం చేయలేదు. ఆ సమాధులను సంరక్షిస్తున్న కుటుంబ సభ్యులను మహమ్మదీయులుగా మార్చలేదు. ఆ కుటుంబ వారసులే ప్రస్తుతం ఆ సమాధులను సంరక్షిస్తున్నారు. కాశ్మీర్ లో మిగిలి ఉన్న యూదుల కుటుంబం అదొకటే. ఆ సమాధులను చూసేందుకు నేను అక్కడికి వెళ్ళాను. అవి పహల్గామ్ అనే గ్రామ సమీపంలో ఉన్నాయి. పహల్గామ్ కాశ్మీరీ భాషలో పహల్గామ్ అంటే అర్థం గొర్రెల గ్రామము అని. జీసస్ తాను గొర్రెల కాపరినని చెప్పినందువల్లనే ఆ గ్రామానికి ఆ పేరు వచ్చిందేమో అనిపించింది. లేకపోతే ఆ గ్రామానికి ఆ పేరు వచ్చేందుకు వేరే కారణం కనిపించదు. ఆ సమాధులపై ఏం రాసి ఉంది అని వాటిని సంరక్షిస్తున్న వారిని అడిగారు. ఒక సమాధిపై మోజెస్ పేరు, మరొక సమాధిపై జీసస్ పేరు హిబ్రూ భాషలో ఉన్నాయని.
జీసస్ పేరు మాత్రం హిబ్రూ భాషలో జోషువాగా ఉందని అన్నారు. యూదుల చివరి ప్రవక్తగా పేరు తెచ్చుకున్న వాడే జోషువా. పునరుద్ధార్థం జరగలేదు. ఇంకా కన్యకు పుట్టడం పునరుద్ధార్థం పరిణామ క్రమానికి వ్యతిరేకమైన ప్రపంచాన్ని సృష్టించడం లాంటి విషయాలన్నీ క్రైస్తవ మత మూల స్తంభాలు మాత్రమే. మేడం ఉన్నారా మేడం? దేవుడు ప్రపంచాన్ని సృష్టించింది వాస్తవమైతే ఈ పరిణామ క్రమం ఉండేది కాదు. అప్పుడు ఆదాం అవ్వల్ల ఈ పోపులు, కార్డినలులు, బిషప్పులు, ఆర్చి బిషప్పులు, మతాచారులందరూ దిగంబరులుగా ఉండేవారు. లేదా వారి మర్మాంగాలకు ఆకులు, అలములు, జంతువుల చర్మాలు చుట్టుకొని తిరిగేవారు. ఖచ్చితంగా రైళ్లను, విమానాలను, కార్లను, విద్యుత్ శక్తిని ఆ దేవుడు సృష్టించలేదు. ఇవన్నీ పరిణామ క్రమంలో చోటు చేసుకున్న భాగాలే. డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని విజ్ఞాన శాస్త్రం నమ్ముతుందా అనేది ఇక్కడ ముఖ్యం. పరిణామ క్రమాన్ని క్రైస్తవ మతం నమ్మక తప్పదు, అది వేరే విషయం కావచ్చు. కానీ పరిణామ క్రమం శాస్త్రీయ సత్యం. ఎక్కడ చూసినా అది మీకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. నాకు క్రైస్తవుల విధానాలన్నీ మరీ విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఒక పక్క దేవుడు చాలా తెలివైన అన్నిటినీ సంపూర్ణంగా సృష్టించాడని మీరు దేనిని మార్చనాలని అంటూనే ప్రజలందరినీ మీరు క్రైస్తవులుగా ఎందుకు మారుస్తున్నారు? దేవుడు క్రైస్తవులను సృష్టిస్తే వారిని మీరు క్రైస్తవులుగా మారుస్తున్నారు. అలాగే దేవుడు సృష్టించిన పేదలను, అనాథలను, బిచ్చగాళ్లను, అణగారిన వర్గాలను మీరు క్రైస్తవులుగా ప్రత్యేకించి కేథలిక్ తెగలోకి మారుస్తున్నారు. ఇలా చేయడం దేవునికి, ఈ క్రైస్తవ దేవుని వ్యతిరేకమే కదా. సృష్టి అనేది జీవం లేని పదం. అదొక నీటి గుంట లాంటిది. అది ప్రవహించదు. ఏదో ఒక రోజు ఎండిపోవడమే దాని భవితవ్యం. కానీ నది ప్రవహిస్తుంది. అదే దాని జీవం. ప్రతిదీ కదులుతూ పరిణామం చెందుతూనే ఉంటుంది. దేవుడు ఆదాం అవ్వలను సృష్టించాడే గాని గౌతమ బుద్ధుడిని, మహావీరుడిని సృష్టించలేదు. చెప్పిన మాటలు విననందుకు తాను సృష్టించిన తన బిడ్డలైన ఆదాం అవ్వలను దిగంబరులుగానే ఈడన్ పూదోట నుంచి బయటకు గెంటేశాడు. పైగా దేవుడు ఒక జంటను సృష్టిస్తే ఇప్పుడు ఈ భూమిపై 5 బిలియన్లు దాటిన ప్రజలున్నారు. ఈ శతాబ్దం చివరికి ఈ సంఖ్య బిలియన్ల దాటవచ్చు, 7 బిలియన్లు దాటవచ్చు. అయినా ఏది మారట్లేదని మీరు అంటున్నారు. ఏది మారకుండా ప్రతిదీ అలాగే ఉందంటారా? మీ పాపాలకు మరణమే శిక్ష అంటారు క్రైస్తవులు. అదే నిజమైతే మీ పోపులు, సన్యాసులు ఎందుకు చనిపోతున్నారు? జీసస్ ఎందుకు చనిపోయాడు? మీ లెక్క ప్రకారం వీరందరూ పాపాలు చేసిన వారేనా? దేవుడు మరణించాడని నీషే అన్నాడు. అంటే దేవుడు కూడా పాపం చేసినట్లేనా? అంటే అందరూ పాపాలు చేస్తున్నట్లేనా? ఇక మీ భావన తప్పంటారా? విజ్ఞానవంతులు కూడా అలాంటి చెత్త చదవడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం. మరణం సహజం, పాపంతో దానికి ఎలాంటి సంబంధం లేదు. నిజానికి ఉల్లాసంగా ఉన్న ప్రతిదాన్ని క్రైస్తవ మతం నాశనం చేసి ఇతరులు బాధపడుతుంటే మీరు సంతోషంగా, ఆనందంగా ఉండకూడదంట. క్రైస్తవ మతం అంటే మీ ఉద్దేశం ఏంటి? ఒకవేళ ఇతరులకు క్యాన్సర్ రోగం ఉంటే మీకు ఆ రోగం ఉండాలా? ఇతరులు బాధపడుతున్నారంటే మీ అర్థం మీరు బాధపడాలని కాదు కదా. అలాంటి బాధలను పోగొట్టేందుకు వారికి మీరు సహాయపడాలి. కానీ అందుకు మీరు ఒప్పుకోరు. కావాలని దేవుడు వాళ్ళని అలా తయారు చేశారు. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా వారి బాధలను మీరు మార్చకూడదు. ఎందుకంటే మీరు మీ సంతోషాలను, ఉల్లాసాలను, ఆనందాలను మార్చుకోండి. అయినా ఇతరులు బాధపడుతున్నప్పుడు మీరు పాడుతూ నవ్వుతూ ఇలా నాట్యం చేస్తారు అని మీరంటారు. ఏమిటిదంతా అర్థం లేకుండా? ఇతరుల రోగంతో ఉంటే మీరు మీ ఆరోగ్యాన్ని వదులుకోవాలా? ఇతరుల అజ్ఞానంతో మూర్ఖంగా, మందమతులుగా ఉంటే మీరు మీ జ్ఞానాన్ని వదులుకోవాలా? ప్రజల సంతోషాన్ని నాశనం చేసే ఇలాంటి వేదాంతంతో మొత్తం ప్రపంచాన్ని క్రైస్తవులు దుఃఖమయం చేశారు. అందుకే చర్చిలన్నీ మరీ ఏడుపుగొట్టు ప్రదేశాలుగా కనిపిస్తాయి. అంతకన్నా శ్మశానాలే అందమైన చెట్లతో, వికసించిన పూల ఆహ్లాదకరంగా ఉంటాయి. అయినా ఎవరైనా దుఃఖంతో ఉంటే ఎలాగోలా వారి దుఃఖాన్ని పోగొట్టి వారిని నవ్వించేందుకు ప్రయత్నించి మీ సంతోషాన్ని వారికి పంచడమే అసలైన మానవత్వం అనిపించుకుంటుంది. అంతేకాని కావాలని దేవుడు వాళ్ళని అలా తయారు చేశాడు కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా వారి బాధలను మీరు మార్చకుండా మీరు మీ సంతోషాలను, ఉల్లాసాలను, ఆనందాలను వదులుకోండి అనడం మానవత్వం అనిపించుకోదు. కానీ
క్రైస్తవ మతానికి కావాల్సింది మీరు బాధపడటమే, నవ్వకండి, ఆనందించకండి, సంతోషంగా ఉండకండి అంటుంది క్రైస్తవ మతం. అయితే ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదు? అసలు ఎందుకు బతుకుతున్నట్లు? ఇతరులు బాధపడుతుంటే మీరు బాధపడుతూ చూసేందుక బతికేది? ఈ రకంగా క్రైస్తవ మతం మానవాళికి ఆత్మహత్యని అంటగట్టి మరొక ప్రత్యామ్నాయం లేకుండా చేసింది. ఆత్మహత్య శరణ్యం అని బోధించి పాశ్చాత్య వేదాంతుల అస్తిత్వవాదానికి రావడం యాదృచ్ఛికమేమి కాదు. ప్రపంచాన్నే దుఃఖమయం చేసే క్రైస్తవ మతం మీ లోపలే దాగి, అందువల్ల మీకు దాదాపుగా రేపు ఉదయం రావాల్సిన పనే లేదు. దేనికోసం లేవాలి? బాధలు భరించేందుక అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎలా ఉండాలో అలా ఆ దేవుడు అందరినీ సృష్టించాడని దేవుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఏది చెయ్యకూడదని ఒక పక్క అంటూనే బీదరికంతో బాధలు పడే వారిని ఉద్ధరించాలంటుంది క్రైస్తవ మతం. ఎందుకంటే బాధలు పడే వారి పోపులు మతాచార్యుల సలహాల కోసం ఎదురు చూస్తారు. అలాంటి వారికే మీరు మేము గొర్రెల కాపరులం అని చెప్పి వారిని బానిసలుగా వాడుకోవచ్చు. దుఃఖంలో ఉన్నవారే రక్షించమని వేడుకుంటారు. ఆ సంతోషంతో ఆనందంగా ఉండే వ్యక్తికి రక్షించమని వేడుకునే అవసరం ఉంది. నన్నెవరు రక్షించనక్కర్లేదు, నా సమస్యలన్నింటినీ నేనే పరిష్కరించుకున్నాను, నన్ను నేను తెలుసుకుని దివ్యత్వానికి దారి తెలుసుకున్నాను, నాకు ఏ గొర్రెల కాపరితోనూ పని లేదు, నేను ఒక గొర్రెనని అనిపించుకోవాలని నాకు లేదు, నేను జీసస్ దగ్గర ఉంటే అతని చెంపచెల్లుమని పెంచేవాడిని. క్రైస్తవ మతం సింహాలను గొర్రెలుగా మార్చింది. మీరు సింహాలై గర్జించాలి. దుఃఖాలను, బాధలను, బానిసత్వాన్ని, అన్ని రకాల దూపిడీలను సమూలంగా నశించి వర్గరహిత సమాజం, ప్రభుత్వంతో పనిలేని ప్రపంచమే మన లక్ష్యం కావాలి. నేను అమెరికాలో అడుగు పెట్టగానే మీరు సామ్యవాదుల, అరాచకవాదుల అని నన్ను ప్రశ్నించారు. నేను వాటికన్నా కాస్త ఎక్కువే అన్నాను. వారు ఆశ్చర్యపోయారు. అవును, సామ్యవాదం కేవలం ఒక మెట్టు మాత్రమే. సోవియట్ యూనియన్ దాన్ని పట్టుకొని వేలాడుతూ చాలా కోల్పోయింది. సౌమ్యవాదం స్థిరపడిందంటే ప్రభుత్వం అంతరించిపోతుందనేది కార్ల్ మార్క్స్ భావన. అలా కాకపోతే అధికార సౌమ్యం పెట్టుబడిదారీ వ్యవస్థగా మారిపోతుంది. రష్యాలో జరిగినది, చైనాలో జరుగుతున్నది అదే. ప్రతి సౌమ్యవాద దేశంలోనూ అది జరగబోతుంది. కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుబడిదారుల స్థానాన్ని ఆక్రమించిన పేదలుగానే ఉన్నారు తప్ప పెద్ద మార్పు ఏమీ లేదు. పేదరికంలో సమానత్వం ఒకటే సౌమ్యవాద దేశాలకు తెలిసిన సమానత్వం. నాకు కావాల్సింది సంపన్న ప్రపంచం. సంపదలో సమానత్వం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలను దోచుకునేందుకు కాకుండా సంపదను సృష్టించేందుకు, ప్రజలను పరిపుష్టులుగా చేసేందుకు మనం వినియోగించినట్లయితే సంపన్న ప్రపంచాన్ని, సంపదలో సమానత్వాన్ని సాధించగలం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రస్తుతం ఉన్న జనాభా కన్నా 7 రెట్లు జనాభాకు ఆసరా ఇవ్వగలమని శాస్త్రవేత్తలు అన్నారు. కానీ పెట్టుబడిదారులతో పాటు అన్ని చర్చిలు, మతాలు కూడా వారిని అడ్డుకుంటున్నాయి. ఎందుకంటే పేదలే లేకపోతే చర్చికి వెళ్ళి ఏ దేవుడిని ప్రార్థించిన వారెవరనేది బాధపడే వారి లేకపోతే అవసరం ఏముంటుంది? సంపన్న ప్రపంచానికి, సమానత్వ ప్రపంచానికి, ప్రభుత్వమే లేని ప్రపంచానికి, నేరరహిత సమాజానికి, ధ్యానులతో కూడిన ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రస్తుతం ఉన్న 300 మతాల అవసరం ఏమాత్రం లేదు. క్రైస్తవ మతం ఈ ప్రపంచంలోని అతిపెద్ద మతం కావచ్చు, కానీ మానవాళికి వ్యతిరేకంగా అత్యంత దారుణమైన నేరాలు చేస్తున్న మతం కూడా అదే. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైన క్రైస్తవ మతాచార్యులందరూ స్వలింగ సంపర్కం గురించి ఏమాత్రం సిగ్గుపడకుండా చర్చించుకుంటున్నప్పుడు తీసిన ఒక వీడియో చిత్రాన్ని అమెరికాలో జరిగిన క్యాథలిక్ మతాచార్యుల ముఖ్య సమావేశంలో ప్రదర్శించారు. అనుభవజ్ఞుల అంచనా ప్రకారం క్యాథలిక్ మతాచార్యులలో దాదాపు 40% మంది స్వలింగ సంపర్కమని తేలింది. ఒక క్రైస్తవ మతాచార్యుడు తన 17వ ఏట నుంచి స్వలింగ సంపర్కుడినని, మతాచార్యునిగా మారిన తర్వాత కోరికలను చంపుకుంటూ రోజంతా ప్రార్థిస్తున్న అందమైన మగాడు కనపడగానే మనసు ఆగట్లేదని అంగీకరించడంతో పాటు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడైన క్రైస్తవ మతాచార్యుల సంఖ్య పెరుగుతుందని, అలాంటి వారికి ఏ రకంగా మానసిక వైద్య చికిత్సలు అందించి సహాయపడాలో ఆ వీడియో చిత్రం స్పష్టం చేసింది. తన దగ్గర ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైన క్రైస్తవ మతాచార్యులు 1 డజన్ మంది ఉన్నారని న్యూయార్క్ లో మానసిక వైద్యం చేస్తున్న మాజీ క్రైస్తవ క్యాథలిక్ మఠ సభ్యుడు చెప్పగా,
దానిని ఖండిస్తూ ఏ క్రైస్తవ మతాచార్యుడికైనా ఎయిడ్స్ ఉంటుంది అని న్యూయార్క్ ఆర్చ్ బిషప్ అన్నాడు. గ్రీస్ సమీపంలో మౌంట్ అథోస్ అనే సర్వసత్తాక దేశం ఉంది. ఆ దేశంలో 1000 సంవత్సరాల నాటి మఠం ఉంది. ఎవరైనా ఒక్కసారి ఆ మఠం సన్యాసిగా అయితే అక్కడ నుంచి అతని శవమే బయటకు వస్తుందే తప్ప అతను సజీవంగా అక్కడి నుండి బయటపడలేడు. దీనినే వారు విశ్వాసం అంటారు. కానీ నేను దానిని స్వేచ్ఛను పూర్తిగా నాశనం చేసే బానిసత్వం అంటాను. ఎందుకంటే రేపు నాకు అక్కడ ఉండాలనిపించకపోతే అక్కడి నుండి నేను బయటపడలేను. అంటే వారు నా వర్తమానంతో పాటు నా భవిష్యత్తును కూడా లాగేసుకున్నట్లే కదా. ఈ ప్రపంచంలోని పరమ చండాలమైన ప్రదేశం అది. ఇంతవరకు ఆ మఠంలోకి ఒక్క స్త్రీ కూడా అడుగు పెట్టలేదు. ఏ స్త్రీని అడుగు పెట్టనివ్వలేదు. అక్కడ ఎలాంటి మనుషులు జీవిస్తున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 6 నెలల ఆడపిల్లను కూడా ఆ మఠంలోనికి అనుమతించరు. వారు సన్యాసుల రాక్షసుల. ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు. వారు ఏ రకమైన ఆడగాలిని ఆ మఠంలోనికి రానిచ్చేవారు కాదు. ఏ రకమైన అంటే ఏమిటో మీకు అర్థమైందా? 6 నెలల ఆడపిల్లలనే కాదు, ఆడ కుక్క పిల్లలని, ఆడ పిల్లి పిల్లలని, ఇలా స్త్రీ జాతికి సంబంధించిన ఏ జీవాన్ని ఆ మఠంలోనికి రానివ్వరట. మేడం వింటున్నారా? మేడం, ఈ విషయం తెలియగానే నాకు మతిపోయింది. అక్కడ ఎలాంటి మనుషులు జీవిస్తున్నారో ఇప్పుడు మీకు అర్థమైందా? వారు స్వలింగ సంపర్కులు మాత్రమే కాదు, పటంలోకి ప్రవేశించిన ఆడ జంతువులతో కూడా ఆ సన్యాసులు సోడోమి కానిచ్చేవారనేది వారి భయం. దేనినైనా మీరు మతం మానవ పరిణామం అంటుంది. జీవితంలో స్త్రీ స్వరూపాన్ని చూడని పుట్టిన మరుక్షణం కనీసం తమ తల్లిని కూడా చూడని, అసలు ఈ ప్రపంచంలో స్త్రీ అనేది ఉండదని కూడా తెలియదు సన్యాసి ఈ మఠంలో ఉన్నారని అక్కడికి వచ్చిన ఒక పాత్రికేయునికి తెలిసింది. పైగా ఒక సన్యాసి అతనితో ఒకే ఒక స్త్రీ ఈడెన్ పూర్దోటలో చెడగొట్టి నాశనం చేసిందని, అందుకే ఒక్క స్త్రీకి కూడా మఠంలోకి రానివ్వమని అన్నాడు. దేవుని పట్ల విశ్వాసంతో నిరంతరం ప్రార్థించే పవిత్రమైన గొప్ప సన్యాసులు వీళ్ళేనా అనిపిస్తుంది. వీరి మనసుల్లో, ఊహలలో, కలల్లో, శరీర ధర్మంలో ఎలాంటి మార్పు వచ్చినట్లు అనిపించదు. అయినా వారు ఆ మఠం నుంచి బయటపడలేరు. ఎందుకంటే ఆ మఠం చుట్టూ పటిష్టమైన నిరంతర నిఘా ఉంది. మీరు ఏది చేయాలనుకున్నా ఆ మఠం చేయాల్సిందే. నేను మరొక మఠం గురించి విన్నాను. ఆ మఠంలో ఉన్న 1000 మంది సన్యాసులలో సగం మంది స్వలింగ సంపర్కాన్ని మఠం ఆమోదించాలని, మిగిలిన సగం మంది ఆమోదించరాదని వాదిస్తూ 2గా విడిపోయి మఠం మధ్యలో అడ్డుగోడ కట్టుకున్నారు. స్వలింగ సంపర్కాన్ని ఆమోదించరాదని వాదించేవారు స్వలింగ సంపర్కారని కాదని వారు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నారు. క్రైస్తవ మతంతో పాటు ఇతర మతాలన్నీ కూడా ఈ ప్రపంచంలో నెలకొన్న లైంగికపరమైన అన్ని రకాల విపరీత ధోరణులను చక్కగా సహకరించి ఏదో ఘనకార్యం చేసినట్లు భావిస్తూ అవే ఈ ప్రపంచానికి చాలా మేలు చేస్తున్నాయని అనుకున్నాయి. కానీ నిజానికి అవే ఈ ప్రపంచానికి పెద్ద పీడలా దాపురించాయి. కాబట్టి మతాలన్నీ ఈ ప్రపంచం నుంచి అదృశ్యం కానంత వరకు మనిషి ప్రశాంతంగా జీవించలేడు. అన్ని మతాలు మనసును అదుపు చేసేవే. ఒక జెన్ మాత్రమే మనోరహితాన్ని బోధిస్తుంది. ఆ కోణంతో చూస్తే జెన్ మామూలు మతం కాదు, అది పూర్తి ఆధ్యాత్మికతతో కూడుకున్న మనోరహిత స్థితిని ఎలా సాధించాలో అది బోధిస్తుంది. ఎందుకంటే అన్ని రకాల నిబద్ధకరణలతో క్రమబద్ధీకరించిన మనసు గతంతో కూడుకుపోయింది. అలాంటి మనసు మనోరహిత స్థితిని సాధించిన క్షణంలో స్పష్టత గోచరిస్తుంది. అద్భుతమైన అస్తిత్వపు ద్వారాలు తెరుచుకుంటాయి. సమస్యలన్నీ అదృశ్యమవుతాయి. పరిష్కారాలతో పని ఉండదు. అద్భుతమైన భావం, సంతృప్తి మీ ఉనికిలో చోటు చేసుకుంటాయి. ఎప్పుడు ఆలోచనల రద్దీతో ఉండే మన మనస్సు మనల్ని నిరంతర ఉత్సవంలో ఉండే అస్తిత్వానికి దూరంగా ఉంచుతుంది. భావాలు, భావోద్వేగాలు, ఊహలు, కలలు, చాదస్తాలు ఒకదానిపై ఒకటి పేరుకుపోయిన మనసు చైనా గోడలా తయారైంది. కానీ మీరు మనసు కాదు, మనోరహితమే మీరు. ఎలాంటి ఆలోచనలు లేని స్వచ్ఛమైన చైతన్యమే మీరు. తూర్పు దేశాలు ఈ మౌలిక సత్యాన్ని తెలుసుకున్నాయి. మీరు కూడా ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ప్రతిదీ మీకు ఆనందం, పరమానందం, ఆశీర్వాదం అవుతుంది. మీరు సమృద్ధిగా, సంపూర్ణంగా, సారవంతంగా పొంగి ప్రవహిస్తూ చాలా హాయిగా జీవించాలని జెన్ కోరుకుంటుంది.
అంతేగాని క్రైస్తవ మతం చెప్పినట్లు మీరు అల్పంగా జీవించాలనేది ఎప్పుడు కోరుకోదు. మీ ఆనందం, మీ పరమానంద పరవశాలు, మీ ఆశీర్వాదాలు ఒక విత్తనంలా మీలోనే ఉండిపోకుండా అవి పువ్వులా వికసించి ఆ పరిమళాలు స్వరభేదం లేకుండా అందరికీ పంచడం ద్వారా మీ జీవితం అందరికీ చేరువ కావాలి. అలా మీ జ్ఞానోదయ నాట్యాన్ని అందరికీ పంచడమే అసలైన ప్రేమ, కరుణ. మనిష ప్రశ్న: ప్రియతమ గురువర్య, పని రాక్షసుడికి పనిలో పూర్తిగా నిమగ్నమైన వాటి మధ్య తేడా ఏంటో చెప్పగలరా? మనిష, ఇద్దరి మధ్య తేడా ఉంది, చాలా ఉంది. పని రాక్షసుడు తాను చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కాడు. అవసరం ఉన్నా లేకపోయినా వాడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు తప్ప ఊరికే కూర్చోడు. పని చేయడం వాడికి వ్యసనం. ఇప్పుడు జపాన్ లో పరిశ్రమలలో పనిచేసే రోబో మర మనుషులను తయారు చేసేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సెలవులు అడగకుండా, సమ్మెలు చేయకుండా, కార్మిక సంఘాలు సమస్యలు లేకుండా, జీతాలు పెంచమని పదే పదే అడగకుండా రోజంతా 24 గంటలు రోబోలు పనిచేస్తాయి. కానీ శ్రామికులు దానికి పూర్తిగా విరుద్ధం. మన ప్రభుత్వం వారిని వారానికి ఒక రోజు సెలవు తీసుకోమంటుంది. కానీ జపాన్ లోని ప్రజలు వారానికి ఒక రోజు కూడా సెలవు తీసుకోకుండా ఆదివారం కూడా పనిచేస్తారు. సెలవు దినానికి జీతం చెల్లిస్తామన్నా వారు సెలవు తీసుకోరు. ఎందుకంటే సెలవు తీసుకొని ఇంటి దగ్గర ఏం చేస్తాం, ఊరికే పెళ్ళాం పిల్లలతో గొడవ పడటం తప్ప అని వారంటారు. పని చేయడం వారికి ఒక వ్యసనం. ఏ పని లేకపోతే ఇంట్లో చక్కగా పనిచేస్తున్నో, టీవీనో, కారునో, గడియారాన్నో ఏదో ఒకటి కెలికి వాటిని పాడు చేస్తున్నా, అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. పని రాక్షసుల తీరు అలా ఉంటుంది. పని చేయడం వారికి ఒక మత్తు లాంటిది. ఆ మత్తులో వారు తమ బాధల్ని, దేవుడు, పాపం, పుణ్యం, స్వర్గం, నరకం, క్రైస్తవం లాంటి ఉద్వేగాలను కూడా మర్చిపోయి హాయిగా నవ్వుతూ పనిచేస్తారు. మీరు ఏదైనా పబ్, మధుశాలకు వెళ్లి చూడండి. అక్కడ అందరూ బాగా తాగి నవ్వుతూ తుళ్ళుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. చర్చ్ కన్నా అక్కడే బాగుంటుంది. చివరికి తూలుకుంటూ అర్ధరాత్రి ఇల్లు చేరుకుంటారు. అలా ఒకడు అర్ధరాత్రి ఇంటికి చేరుకుని తాగిన మైకంలో తూలిపోతూ ఇంటి తాళం తీయలేకపోతున్నాడు. అది గమనించిన ఒక పోలీసు, తాళం నన్ను తీయమంటావా అని అడిగాడు. ఏదో భూకంపం వచ్చినట్లు ఇల్లు అటు ఇటు ఊగిపోతుంది, అది కదలకుండా పట్టుకో, తాళం నేనే తీస్తా అన్నాడు ఆ తాగుబోతు. మీరు దేన్నైనా ఒక వ్యసనంలా చేసుకుంటే అదే మత్తు మంత్రం. ఆ మత్తులో మీరు అన్ని మర్చిపోతారు. బొగులుగం, బక్కపొడి, సిగరెట్ ఇలా ఏదో ఒక వ్యసనం మిమ్మల్ని ఊరికే ఉండని, ధ్యానం చెయ్యనివ్వదు. కాబట్టి అన్ని వ్యసనాలను మీరు చేయాలి. మీ పనిలో మీరు పూర్తిగా నిమగ్నం అవడం అనే వేరే విషయం. అదేమి వ్యసనం కాదు, అదొక రకమైన ధ్యానం. మీ పనిలో మీరు పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఆ పని సంపూర్ణత్వాన్ని సంతరించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ పని నుంచి మీకు ఆనందం లభిస్తుంది. ఒక పనిలో మీరు పూర్తిగా నిమగ్నమై సంపూర్ణత్వాన్ని సాధించగలిగినప్పుడు ఏ పని చేయకుండా నిశ్శబ్దంగా కూర్చునే పనిలో కూడా సంపూర్ణత్వాన్ని సాధించగలరు. ఎందుకంటే ఏ పనిలోనైనా పూర్తిగా ఎలా నిమగ్నం అవ్వాలో మీకు తెలుసు. ఆ రహస్యాన్ని మీరు తెలుసుకున్నారు. అది మీ ధ్యానానికి సహకరిస్తుంది. పని రాక్షసుడు ధ్యానం చెయ్యలేడు. కనీసం కొన్ని నిమిషాలు కదలకుండా నిశ్శబ్దంగా కూర్చోలేడు. ఊరికే అటు ఇటు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు, కదులుతూ పని చేస్తూ ఉంటాడు. నేను రైలులో, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడల్లా రకరకాల మనుషుల్ని గమనించేవాడిని. చాలా మంది ఊరికే కూర్చోలేక పెట్టె తెరిచి చూడటం, చదివిన పత్రికని చదవడం, కిటికీ తలుపు తీసి మళ్ళీ వేయడం, ఇలా ఏదో ఒక పని అనవసరంగా చేసేవారు. ఒకసారి నేను బొంబాయి నుంచి కలకత్తాకు రైల్లో మొదటి తరగతి ఏసీ గదిలో వెళ్తున్నా. 48 గంటల ప్రయాణం. ఆ గదిలో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. సాధారణంగా ఆ గదిలో నేను తప్ప ఎవరు ఉండరు. ఎప్పుడైనా ఎవరైనా ఉంటే అతనికి నా ఊరు పేరు, మా తాత పేరు, మా నాన్న పేరు, అమ్మ ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చావో, వెళ్తున్నావు అన్ని వివరాలు అతను అడగకుండానే చెప్పేసేవాడిని. దాంతో అతనికి మతిపోయి భలే వారే, మీరు అన్ని చెప్పేందుకు నోరు తెరవగానే అతనితో అన్ని వివరాలు మీకు చెప్పేశాను. చెప్పేందుకు ఏం లేదు కాబట్టి మీరు ఏది చెప్పక్కర్లేదు, ఏది అడగక్కర్లేదు అని చెప్పి కూర్చునేవాడిని. దాంతో అతను చదివిన వారపత్రికనే మళ్ళీ మొదటి నుంచి చివరి వరకు చదువుతూ మధ్య మధ్యలో నాకెక్సి చూసేవాడు. నేను మాత్రం అతన్ని గమనిస్తూ ఉండేవాడిని. అలా అది భరించలేక అతను టీసీని పిలిచి ఏది మాట్లాడకుండా అతను నా వైపే వింతగా చూస్తూ నన్ను భయపెడుతున్నాడు. దయచేసి నన్ను కాస్త మనుషులుండే
వేరే గదికి మార్చండి అని అడిగేవాడు. ఎందుకో ఆయన నాకు బాగా తెలుసు, చాలా మంచివాడు. ఎప్పుడైనా ఖాళీ అయితే చెప్తా, అంతవరకు ఇక్కడే ఉండండి అనగానే ఇక చేసేది లేక అనవసరంగా కిటికీ తెరవడం, మూయడం, పైకి వెళ్లి పడుకొని అటు ఇటు దొరలడం లాంటి పిచ్చి పనులన్నీ చేసేవాడు. ఇలాంటి వాళ్ళందరూ పని రాక్షసులే. అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, లేకపోతే వాళ్ళకి తోచదు. కానీ తన పనిలో తాను పూర్తిగా నిమగ్నమయ్యేవాడు పని రాక్షసుడు కాడు. అతను ఏ పని చేసినా ఆ పనిలో అతను పూర్తిగా నిమగ్నమవుతాడు. ఏదైనా తినేటప్పుడు దానిపైనే దృష్టి పూర్తిగా పెడతాడు. నడిచేటప్పుడు దిక్కులు చూడకుండా నడకపైనే దృష్టి పెడతాడు. నిద్రపోయేటప్పుడు ఏది ఆలోచించకుండా హాయిగా నిద్రపోతాడు. కానీ మీరు అలా చెయ్యరు. ఏదో చూస్తూ, ఏదో ఆలోచిస్తూ, ఏదో తింటూ ఉంటారు. శరీరం ఒకటి చేస్తూ ఉంటే మనసు మరొకటి చేస్తూ. నాకు తెలిసి మంచంపై భార్య భర్తలు ఇద్దరుగా ఉండరు, ఇద్దరు మనసుల్లో వేరే వ్యక్తులు ఉంటారు. భర్త సోఫియా లారీని తలుచుకుంటూ భార్యతో రమిస్తుంటే భార్య మొహమ్మద్ అలీని తలుచుకుంటూ ఉంటుంది. ఇలా ప్రతి మంచం పైన పెద్ద సమూహమే ఉంటుంది. ఎవరు ఏ పని సంపూర్ణంగా చెయ్యట్లేదు, కనీసం ప్రేమలోనైనా. కాబట్టి ఏ పని చేసినా ఆ పనిలో పూర్తిగా నిమగ్నమవ్వండి. అప్పుడే మీ జీవితం జ్ఞానపూర్వకం అవుతుంది. మేడం చెప్పండి మేడం. నేను ఇందాక పిలిచాను మేడం. అబ్బో కాలిపోతుంది మేడం, ఏం చేయను. వేడి ఎండ సెగ అసలు చిన్నగా లేదు. ఫ్యాన్, అందుకని ఫ్యాన్ ఇది ఫోన్ ఎత్తి హాల్లో పెట్టాను. నేను ఈ ఫ్యాన్ కింద కూర్చున్నాను, అందుకే నాకు వినపడలేదు మేడం. అదే మీకు మంచి టైం అన్నమాట, పీక్ టైం ఇది. అవును, చిన్నగా కాదు అసలు. అదే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.